నెక్స్ట్ మనం అడోబ్ ఆడిషన్లో నాయిస్ ఫ్లోర్ అదేంటి అన్నది చూద్దాం. అలాగే దాన్ని ఎలా టెస్ట్ చేయాలి. నాయిస్ ఫ్లోర్ అంటే ఏంటి, మనం రికార్డ్ చేస్తున్నాం అనుకో, ఏదైనా సౌండ్ని రికార్డ్ చేసినప్పుడు మన యాక్చువల్ వాయిస్తో పాటుగా చుట్టుపక్కల ఉన్న సౌండ్ కూడా మనకి రికార్డ్ అయిపోతుంది అనమాట. రైట్, అవి మనకు ఒకసారి అవసరం ఉండదు అవి, కానీ అవి కూడా ఇంక్లూడ్ అయిపోతాయి దాంట్లో. రైట్, సో అవి ఏంటంటే మీకు ఇక్కడ నేను ఒక చిన్న లిటిల్ బిట్ చిన్న థియరీ అనమాట. థియరీ అంటే ఏంటి, మన దాని గురించి ఫస్ట్ అదేంటి అన్నది బేసిక్ అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థం చేసుకుంటేనే దాని గురించి మనకు ఐడియా ఉంటుంది. ఓకే, సో చిన్న ఇన్ఫర్మేషన్ అన్నది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి శ్రద్ధగా వినండి. నెక్స్ట్ మనం అడోబ్ ఆడిషన్లో నాయిస్ ఫ్లోర్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ నాయిస్ ఫ్లోర్? నాయిస్ ఫ్లోర్ అంటే ఏంటి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి చూద్దాం. ఇదేంటంటే నాయిస్ ఫ్లోర్ అనేది మనం ఉద్దేశపూర్వకంగా ఎలాంటి శబ్దం ఉత్పత్తి చేయనప్పుడు రికార్డింగ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ సిగ్నల్ అన్నమాట. అంటే ఏంటి, హిస్ కానీ హమ్ లేదా చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఉన్న శబ్దాన్ని మనం మెజర్ చేయడానికి. అంటే మనం ఏదన్నా రికార్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, రికార్డింగ్ బటన్ ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసినప్పుడు మనం మాట్లాడడానికి ముందే రూమ్లో ఉన్న సైలెన్స్ అంటే ఏంటి, మనం ఏమీ మాట్లాడినప్పుడు కూడా కొంత సరౌండింగ్ సౌండ్స్ కానీ, పక్కన ఉన్న ఫ్యాన్లు ఏదైనా తిరుగుతున్నప్పుడు సౌండ్ కానీ, హిస్ లేదా హమ్ లాంటి చిన్న చిన్న మైన్యూట్ సౌండ్స్ కూడా మనం యాక్చువల్ రికార్డింగ్లో కలిపి అవి వచ్చేస్తుంటాయి. ఓకే, దాన్ని ఆ కొలమానం అనమాట అది. సో దాన్ని మనం నాయిస్ ఫ్లోర్ అంటారు. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు అవసరం ఉండదు. ఇది యాక్చువల్గా మనం దీన్ని రికార్డ్ చేయాలనుకోము, కానీ ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అది రికార్డ్ అవుతుంది అనమాట. రైట్, దీన్ని మనం అవాంఛిత శబ్దం అంటారు. ఇది బేస్ లైన్కి ఏంటంటే చాలా ఎక్కువగా నిర్ధారిస్తుంది ఇది. అంటే ఇక్కడ ఏసీఎక్స్ వంటి ప్రొఫెషనల్ ఆడియో ప్రమాణాలు అంటే ఏంటంటే ఏసీఎక్స్ అన్నది ఒక ఆడియోని మనం చెక్ చేయడానికి, మెజర్ చేయడానికి, దాని క్వాలిటీని జడ్జ్ చేయడానికి అదొక ప్రొఫెషనల్ ఆడియో మెజరింగ్ మెథడ్ అనమాట. ఓకే, సో దాని ప్రకారం ఏంటంటే ఈ వాయిస్ ఏదైతే ఉందో దీన్ని నాయిస్, సరౌండింగ్ నాయిస్ అని చెప్పాను చూడండి, వాయిస్ ఫ్లోర్ దట్ నాయిస్, అది -60 dB RMS కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటి, అది ఎంతవరకు ఉండాలి అన్నది ఒకసారి మనం చూస్తే కనుక దీని కొలత అంటే దీని మెజర్మెంట్ సుమారు మనం ఏదైనా ఒక 10 సెకండ్స్ని రూమ్ టోన్లో అంటే నిశ్శబ్దాన్ని మనం ఏం మాట్లాడకుండా ఓన్లీ ఆ 10 సెకండ్స్ని ఏం మాట్లాడకుండా సైలెన్స్గా అలా రికార్డింగ్ బటన్ ఆన్ చేసి ఉంచామనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే మనం అది రికార్డ్ చేసుకుంటుంది సైలెన్స్ని. ఇది మనం మాట్లాడుకుంటూ ఉన్నదాన్ని కూడా ఆ 10 సెకండ్స్ని రికార్డ్ చేసుకుంటుంది. యాంప్లిట్యూడ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో దాన్ని మనం చెక్ చేయడం ద్వారా దాన్ని ఆర్ఎంఎస్ లెవెల్ని, దాని స్థాయిని గమనించడం ద్వారా మనం వాయిస్ ఫ్లోర్ని టెస్ట్ చేయొచ్చు అనమాట, అది కనుక్కోవచ్చు. రైట్, అది ఎట్లాగో మనం చూద్దాం. ఓకే, సో ఇది మనం నాయిస్ ఫ్లోర్ అంటే ఏంటన్నది చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట కదా. సో ఇప్పుడు మనం దాన్ని ఒకసారి చెక్ చేద్దాం, వాయిస్ని చెక్ చేద్దాం. ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేసేసాను. సపోజ్ నేను ఇక్కడ రికార్డింగ్ బటన్ ఆన్ చేసి నేనేం చేస్తానంటే నేనేమీ మాట్లాడను, ఆటోమేటిక్గా సైలెన్స్గానే అలా ఉంచుదాము. కొంత ఆ సైలెన్స్లో కూడా కొంత సౌండ్ అనేది రికార్డ్ అవుతుంటుంది. అది ఎట్లా వస్తుంది, నా చుట్టుపక్కల సరౌండింగ్స్ వాయిస్ కానీ, లేకపోతే ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ కానీ, అట్లాంటి హమ్ హిష్ లాంటి సౌండ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా రికార్డ్ అవుతాయి. రైట్, నేను ఏం చేస్తానంటే రికార్డ్ ఆన్ చేస్తున్నాను బటను, నేనేమీ మాట్లాడను, ఒకసారి ఏం రికార్డ్ చేస్తుందో చూద్దాం ఒకసారి. రైట్,
డన్. ఇంకోటి చూడండి, మనం ఇది రికార్డ్ చేసాం. ఓకే, సార్ నేను ప్లే చేస్తున్నాను. చూడండి, యాక్చువల్గా నేనేమి రికార్డ్ చేయకపోయినా కొంత చిన్న చిన్న సౌండ్ లాంటిది మనకి వినబడుతుంది. ఓకే, అది ఎలా తెలుస్తుంది మనకి? చూడండి, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ సౌండ్ అనేది ఈ బీటింగ్ వేవ్ ఫామ్ అనేది కనిపించట్లేదు. కానీ సైడ్ నాకు ఈ లెవెల్స్ని చూస్తుంటే ఇక్కడ నాకు చూపిస్తుంది చూడండి, ఇది అప్ డౌన్ వస్తుంది అదే. సో ఇవన్నీ మనకి అన్వాంటెడ్ సౌండ్స్ అనమాట. ఓకే, మనం అదే నేను ఏదైనా రికార్డ్ చేసిన దాంట్లోంచి చూసామనుకోండి, ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒకసారి దీన్ని ప్లే చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం నాయిస్ ఫ్లోర్లో నాయిస్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇది మనం మాట్లాడింది. ఓకే, ఇక్కడ నేనేం మాట్లాడలేదు. కానీ ఇక్కడ కొంత చూడండి, మనకి ఇక్కడ ఈ మార్క్ లాగా ఉంది. ఇక్కడ అదేంటి, షో స్పెక్ట్రల్ ఫ్రీక్వెన్సీ డిస్ప్లే, రైట్. దీని మీద ఇలా ఆఫ్ చేస్తే ఆ స్పెక్ట్రల్ డిస్ప్లే అనేది కనబడదు. సో మనం ఇక్కడ దాన్ని చూడాలి అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనం ఫైండ్ చేయలేము ఇలాగా. అదే నేను ఈ స్పెక్ట్రల్ ఫ్రీక్వెన్సీ డిస్ప్లే మీద క్లిక్ చేస్తే క్లియర్గా మనకి కనబడుతుంటుంది అనమాట, రైట్. చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా ఏమీ లేనట్టే ఉంది కదా, కాకపోతే ఇక్కడ మనకు కొంత చిన్న చిన్న ఫ్లక్చువేట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఇక్కడ కానీ యాక్చువల్గా అది ఎంత ఉండాలి ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే అది మనకి -60 dB అనమాట, డెసిబెల్స్. అది ఆర్ఎంఎస్ అంటే ఏంటంటే దాని సౌండ్ని ఎంతవరకు మనం సౌండ్ ఉండొచ్చు అంటే అంతకు మించి 60 dB ఆర్ఎంఎస్ అంటారు. సో అంతకు మించి మనకి ఎక్కువ ఉండకుండా చూసుకోలేదు, దాని లోపే ఉండాలన్నమాట దాని ఆర్ఎంఎస్ వాల్యూ అనేది. అయితే ఇది ఎంత ఉందన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ పోర్షన్ ఇలా సెలెక్ట్ చేసి దాన్ని తెలుసుకోవడం అనమాట. ఎలా తెలుసుకోవాలి అంటే యాక్సెప్టబుల్ -60 dBs ఆర్ఎంఎస్ కంటే కూడా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుందంటే అది ఫైనల్గా మనం ఈ రికార్డింగ్ చేసినప్పుడు అంటే సౌండ్స్ని మనం ఎన్హాన్స్ చేసుకునేటప్పుడు రీ రికార్డింగ్లో అవి కూడా యాడ్ అయిపోతాయి అన్నమాట. సపోజ్ చూడండి, ఇక్కడ ఫైనల్ మిక్సింగ్ చేసినప్పుడు ఈ వాయిస్ ఇలా ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తుండే ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేయడానికి దీన్ని ఫైనల్ మిక్సింగ్లో దీన్ని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేస్తారు. ఓకే, మూవీస్లో కానీ టీవీ ఎపిసోడ్లో కానీ లేకపోతే హై క్వాలిటీ ఆడియోస్ని జనరేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సౌండ్స్ని ఏం చేస్తారంటే వాళ్ళు మిక్సింగ్ చేసినప్పుడు ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీంతోపాటు ఇది కూడా రికార్డ్ అయిపోయి ఉండడం వల్ల ఇది దీంతో పాటుగా కూడా ఎన్హాన్స్ అయిపోయి ఇంకా మనకి అగ్లీగా వాయిస్లో ఇది మిక్స్ అయ్యి కనబడుతుంటుంది కదా. అలా అని చెప్పేసి మనం దీన్ని ఇలా సెలెక్ట్ చేసి నేను ఇలా డిలీట్ బటన్ కొట్టాను అనుకో, అక్కడికి అది డిలీట్ అయిపోతుంది కదా. డిలీట్ అయితే దాన్ని కంటిన్యూస్గా ఒకసారి దెబ్బతినవచ్చు. ఓకే, లేదా దాని సౌండ్ లెంత్ తగ్గిపోవచ్చు. లేదంటే నేను ఇలా రైట్ క్లిక్ చేసి ఈ పోర్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చి సైలెన్స్ అన్నాను అనుకో, సో అది ఏం చేస్తుందంటే ఈ పోర్షన్ని సైలెంట్ చేసింది. సైలెంట్ చేస్తే ప్రాబ్లం ఏంటి, సపోజ్ నేను ప్లే చేస్తున్నలో నాయిస్ అంటే ఇక్కడ దాకా సౌండ్తో వచ్చి సడన్గా ఇక్కడ ఆగిపోతున్నట్టుగా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ సడన్గా స్టార్ట్ అవుతున్నట్టు వస్తుంది. అంటే ఇక్కడ మధ్యలో ఏంటంటే ఏదో హోల్ లాగా చూడండి ఫ్లో ఇదంతా ఏంటంటే ఆ సౌండ్ కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం మొత్తం సైలెన్స్ చేయడం వల్ల ఏమైంది, అది మొత్తానికి అది జీరోకి వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే సడన్గా ఇక్కడ ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది, రైట్. సో మనం అలా కట్ చేయకూడదు, అలా అంటే అలా మనం
మొత్తానికి సైలెన్స్ పెట్టేయకూడదు, రైట్. సో ఇది దాని పరిమితికి మించి ఉండకూడదు. దానికి లోబడి ఉందనుకో మనం దాన్ని అలాగే ఉంచవచ్చు. దాని రేంజ్ ఏంటి, -60 dB RMS అనమాట. దానికి పైన ఉండకూడదు, ఉంటే ప్రాబ్లం అవుతుంది. దానికి లోపల ఉందనుకో దాని RMS వాల్యూ అన్నది అంటే 60 dB RMS వాల్యూకి లోపల ఉంటే కనుక దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. దాన్ని అలాగే మనం రిమిక్సింగ్లో వాడుకోవచ్చు అనమాట. అది అసలు ఎంత ఉందన్నది మనకి ఎలా తెలుస్తుంది? సపోజ్ నేను ఈ ఏరియాని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను విండోలోకి వచ్చి ఇక్కడ చూడండి యాంప్లిట్యూడ్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ క్లిక్ చేశాను. నాకు చూడండి ఈ యాంప్లిట్యూడ్ స్టాటిస్టిక్స్ వచ్చింది. ఇక్కడ నాకేమీ చూపించట్లేదు. పీక్ యాంప్లిట్యూడ్ అని ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ టోటల్ RMS యాంప్లిట్యూడ్ అని, కాకపోతే దాని నెంబర్స్ ఏమీ చూపించట్లేదు కదా. సో మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలి దాని సెలక్షన్ని. ఇక్కడ నేను స్కాన్ సెలక్షన్ అన్నాను. ఇక్కడ చూడండి ఇది ఏం చేస్తుందంటే పీక్ యాంప్లిట్యూడ్. సో ఈ పీక్ యాంప్లిట్యూడ్ ఏం చేస్తుందంటే లౌడెస్ట్ పాయింట్ ఇన్ సెలక్షన్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ సెలక్షన్ చేసిన దగ్గర లౌడెస్ట్ ఆ పాయింట్ నది చూపిస్తుంది అది. అలాగే ఇక్కడ టోటల్ RMS. ఈ టోటల్ RMS ఏంటంటే ఈ RMS యాంప్లిట్యూడ్ మనకేం చెప్తుంది ఇక్కడ, ఇది యావరేజ్ నాయిస్ లెవెల్. అంటే ఇక్కడ యావరేజ్ నాయిస్ లెవెల్ ఎంత ఉందన్నది చూపిస్తుంది. ఓకే, అంటే మనం యాక్సెప్టబుల్ మెజర్మెంట్ ఏంటి, -60 dB RMS అన్నది ఉండొచ్చు అనమాట. 60 dB RMS అన్నది ఉండొచ్చు, అంతకు పైన ఉండకూడదు అనమాట. ఇది ఎంత ఉంది, -48 ఉంది కదా. సో దీన్ని అలో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, రైట్. అలాగే ఇక్కడ ఇంత ఉంది కదా అని ప్రతి చోట అంత ఉండాలని రూల్ లేదు. సపోజ్ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేస్తాను ఈ ఏరియాని. ఓకే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ ఈ పాతది ఈ డిఫాల్ట్లో ఇంత ముందని మెజర్ చేసిందే ఇక్కడ చూపిస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ సెలెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని స్కాన్ సెలెక్షన్ అనాలి. ఎస్, మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే, ఇది కూడా పీక్ యాంప్లిట్యూడ్ ఏమో -32 dB ఉంది, అంటే లౌడెస్ట్ పాయింట్. అండ్ ది టోటల్ RMS యాంప్లిట్యూడ్ ఎంత ఉంది, -47. అంటే అగైన్ ఇది కూడా మనం యాక్సెప్టబుల్ మెజర్మెంటే. -60 dB RMS అనుకున్నాం కదా, దానికి లోబడే ఉందన్నమాట, రైట్. సో దీన్ని కూడా మనం యాక్సెప్టబుల్ కింద మనం చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం ఆ పోర్షన్స్ని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పోర్షన్స్ని మనం సెలెక్షన్ చేసుకొని మనం విండోలోకి వెళ్ళి యాంప్లిట్యూడ్ స్టాటిస్టిక్స్లో మనం స్కాన్ చేస్తే కనుక అక్కడ ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అన్నది మనం తెలుసుకోవచ్చు, రైట్. సో ఇది ఏంటంటే మనం టెస్ట్ చేయడం.